అక్షయ, ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చి సంవత్సరం గంట నుంచి నీ కోసం ఇలా ఎదురు చూస్తుంటాయి. ఇప్పుడు వచ్చి ఆ అక్షయ ఎంతసేపు అయింది అంటున్నావా? సారీ డియా, కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? రాదా మరి? అయితే రాణి గారి కోపం తగ్గాలంటే ఏం చేయాలో? ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టాలని నాకు మాట ఇవ్వు. ఓకే సారీ అక్షయ, ఎప్పుడు నేను బాధ పెట్టాను, ఓకేనా? అది సరే కానీ అభి, ఏంటి అర్జెంట్గా కలవమని కబురు పెట్టావు? ఏం లేదు అక్షయ, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎందుకో నా మనసుతో గొడవ చేస్తుంది. అందుకే నేను రమ్మని కబురు పెట్టా. అవునా? అదేదో కొత్త రకం జబ్బు అయి ఉంటుంది. ఒకసారి డాక్టర్కి చూపించపోయావా? చూపించా అక్షయ. ఇలాంటి ఒక ఏమన్నారు? ఇలాంటి అందమైన అమ్మాయి 3 ముద్దులు ఇస్తే ఈ జబ్బు మరలా తిరిగి రాదన్నాడు. అబ్బచ్చా, అవునా? ఇంకేమన్నాడు? ఇంకేమన్నాడంటే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ ముద్దు, ఓ వెచ్చని కౌగిలిస్తే మరలా ఈ జబ్బు రాదన్నాడు. అబ్బి, రాను రాను మీకు ఈ కొంట వేషాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా? మరేం చేయమంటే అక్షయ, నిన్ను చూస్తే నాకు ఏదోలా ఉంటుంది. మరి మీరు చేసే మ్యాజిక్ ఏంటో ఏమీ తెలియదు. అలా చూస్తే ఇలా పడిపోతారు. ప్లీజ్ అక్షయ, నా బాధ అర్థం చేసుకో అక్షయ, ప్లీజ్. అబ్బాయి గారి బాధ అర్థం చేసుకొని నేనేం చేయాలి? చెప్పేగా, ఓ తీయని ముద్దు, ఓ వెచ్చని కోగిలి. ఆశ ఏమైనా పన్నెండు తర్వాత. అవునా? అలాగేనా? కనీసం టిఫిన్ కూడా లేదా?